యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13 వచనం నుంచి మనం చూస్తున్నాం. క్రీస్తు శిలువ శ్రమలు ఇందులో రాయబడినాయి. 52వ అధ్యాయం 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు ఒకటే మరి అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువును గురించి యెషయా ప్రవక్త రాస్తున్నాడు. యెషయా గ్రంథములో మనం చూస్తున్నాం, వివేకము కలిగిన సేవకుడు అని యేసు ప్రభువుకు పేరు రాయబడింది. యెషయా గ్రంథములో ప్రవక్త 4 పాటలు రాశాడు. దీన్ని పాట కూడా అంటారు. 53వ అధ్యాయాన్ని పాట అని కూడా అంటారు. మొదటి పాట 42వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో రాయబడింది. రెండవది 49వ అధ్యాయం 7 నుంచి 13 వరకు రాయబడింది. మూడవది 50 అధ్యాయం 4 నుంచి 11 వరకు రాయబడింది. నాలుగవది 52వ అధ్యాయం 13 నుంచి 53వ అధ్యాయం 12 వరకు 4 పాటలు రాయబడ్డాయి. ఏదేది గుర్తు చెప్పండి. 42వ అధ్యాయము, 49వ అధ్యాయము, 50 అధ్యాయము, 52 నుంచి 53 వరకు ఇవన్నీ కలిపితే 4 పాటలు యేసు ప్రభువును గురించి రాశాడు. 53వ అధ్యాయము కొత్త నిబంధనలో ఒక స్థలములో కనపడుతుంది. ఎక్కడన్నా మీకు గుర్తుందా? కొత్త నిబంధనలో ఒక ప్రత్యేక స్థలంలో యెషయా గ్రంథం చదవబడింది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 26లో ఆర్థిక మంత్రి నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు, కానీ అర్థం కాలేదు. ఫిలిప్పు వచ్చి ఆయనకు ఆ అర్థం చెప్పాడు. యెషయా గ్రంథం 53లో ఎవరి గురించి రాయబడింది? ఎవరైనా నాకు చెప్తే నాకు తెలుస్తుంది అంటే, ఆ 53వ అధ్యాయంలో రాయబడింది ఎవరి గురించో కాదు, అది యేసు ప్రభువుని గురించే. అనగా ఆయన నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు, వెంటనే ఆయనకు బాప్తిస్మం ఇవ్వబడ్డాడు. తర్వాత లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభు మాటికి మరి చదువుతూ ఉన్నది. ఎక్కువగా యెషయా గ్రంథము ఆయన చదివినట్టుగా రాయబడింది. 4వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఆయనకు ఇవ్వబడింది. ఆయన చదువుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18లో 17 నుంచి రాయబడింది. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించింది. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాట ఎక్కడిది అంటే 60 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 60 అధ్యాయం 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యేసు ప్రభు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎక్కడ? దేవాలయంలో చదువుతున్నాడు. ఏం రాయబడింది? అక్కడికి ఇక్కడికి తేడా చూడండి. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అని చెప్తూ ఈ 2వ వచనంలో ఒక పదం విడువబడింది. చూడండి, 2వ వచనానికి 18వ వచనంలో, మనం 19వ వచనంలో ఏంటంటే ప్రభు హితవత్సరము ప్రకటించుటకు అని రాయబడింది. కానీ 2వ వచనంలో ఒక పదం తీసివేశాడు యేసు ప్రభు. హితవత్సరమును అని చెప్పి అది మాత్రమే చదివాడు, కానీ దేవుని ప్రతిదండన అనే పదాన్ని ప్రభు విడిచిపెట్టాడు. హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడు, ప్రతిదండన, దేవుని ప్రతిదండన అనే పదం విడిచిపెట్టాడు యేసు ప్రభు. అది చదవలేదు, కొత్త నిబంధనలో రాయబడలేదు. అందుకే చదివేటప్పుడు కొంచెం ఆలోచించండి. హితవత్సరము ప్రకటించుటకే పంపినాడు. మొదటి రాకడలో యేసు ప్రభు మనుషులకు సువార్త చెప్పి రక్షించడానికే వచ్చాడు. కానీ దేవుని ప్రతిదండన అనేది 2వ రాకడలో జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు మొదటిసారి రక్షించడానికే వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. కాబట్టి దేవుని ప్రతిదండన నమ్మని వారికి జరుగుతుంది అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం చదవబడింది. కాబట్టి యెషయా గ్రంథంలో యేసు ప్రభువును రాశాడు. ఇంకొక యెషయా గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అంటారు. యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అంటారు. రాజును గూర్చినటువంటి ప్రవచనాలు ఇందులో రాయబడినాయి. కాబట్టి యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని కూడా అంటారు. ఎక్కువ యేసు ప్రభును మత్తయి, మార్కు, లూకా, యోహాను కంటే ఎక్కువ సువార్త ముందే చెప్పాడు ఆయన. యేసు ప్రభువును గురించి ఎక్కువ సమాచారం ఇచ్చాడు ఆయన. చాలా విషయాలు యేసు ప్రభువుని గురించి చెప్పాడు. మొదటి రాకడని గురించి చెప్పాడు, ఆయన కన్యమర్య గర్భాన పుడతాడని చెప్పాడు, ఆయన ఎలా చనిపోతాడో ఎక్కువ
సువార్త సమాచారం ఇచ్చాడు. ఆయన చనిపోతాడు, ఎవరి మధ్య పాతి పెట్టబడతాడు కూడా రాయబడింది. ఇదే 23:9 మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిందంటే ఇద్దరు దొంగలతో పాటు ఆయన కూడా పక్కన సిలువ వేయబడింది, వారితో పాటు సమాధి ఉంచబడింది. కానీ అతడు ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. వాళ్ళతో పాటు ఇద్దరు దొంగలతో పాటు యేసుప్రభువును సమాధి చేయాలనుకున్నారు. కానీ ఒకరు వచ్చేమన్నాడు, అరిమతైన యేసపు వచ్చి లేదు ఆయనకు నా సమాధి ఇస్తాను, ఆయన అలాంటి వారితో పాతి పెట్టడం ఏంటి అని యేసుప్రభువుకు ఒక సమాధి ఇచ్చాడు. కాబట్టి యేసుప్రభువును గురించినటువంటి ఎక్కువ సమాచారం యెషయా గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు శ్రమలు ఇందులో రాయబడినాయి. వివేకం కలిగిన సేవకుడు అని యేసుప్రభువుకు ఒక బిరుదు ఇవ్వబడింది యెషయా గ్రంథంలో. చూడండి 5వ సువార్త అంటాడు. చూడండి 52వ అధ్యాయం 13వ వచనం ఒక మాట రాయబడింది, ఆలకించుడి అన్నమాట. ఇంగ్లీష్లో బిహోల్డ్ అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే బిహోల్డ్ అంటే ఎక్కువ మాట, ఇదిగో అనే మాట రాయబడింది. ఎక్కడ రాయబడుతుంది? కొత్త నిబంధనలు కనపడుతుంది. ఇక్కడైతే ఆలకించుడు అని రాయబడింది, కానీ కొత్త నిబంధనలో అయితే ఎక్కువ ఇదిగో దేవుని లోక పాపములను మోసుకొని పో దేవుని గురించి అంటే అర్థం ఏమంటే ఇదిగో అనే మాట ఏంటి అంటే ఆలకించుడు అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిద్రపోతున్నారేమో అని గట్టిగా అరుస్తున్నారు, మీరు జాగ్రత్త ఉంటున్నారా, జాగ్రత్త వినండి అని గట్టిగా యెషయా ప్రవక్త అలుస్తున్నాను. నేను చెప్పేది మంచిది, ఏం పిచ్చి మాటలు చెప్పలేదు, నేను జాగ్రత్తగా ఒక గొప్ప సేవకుని గురించి చెప్తున్నాను అని గట్టిగా అరుస్తున్నాడు. మీరు జాగ్రత్త వినండి, మనసు పెట్టండి, అందరు సర్దుకొని బాగా జాగ్రత్త కూర్చోండి అని చెప్తున్నాడు. మనసు పెట్టి వినండి, నేను చెప్పేది మామూలు విషయాలుగా చిన్న విషయాలుగా జాగ్రత్త వినండి అని చెప్తున్నాడు. ఆలకించండి అనే మాటకు అలాంటి అర్థం ఉంది. ఇదిగో అంటే వినండి, ఇదిగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడని చెప్తున్నాడంటే ఇదిగో అంటున్నారంటే జాగ్రత్త, అది చాలా అవసరమైన మాట అని చెప్తున్నాడు. మనసు పెట్టి వినండి అని చెప్తున్నాడు. కాబట్టి 7 విషయాలు రాయబడినాయి ఇందులో. ఆయన 7 విషయాలు ఇందులో మనం చూసుకోవచ్చు. ఏంటి అంటే 1 నా సేవకుడు అనే మాట అని స్టీవెన్ రాసుకో, ఉపయోగపడతాయి. ఆమె రాస్తుంది చూడు, నా సేవకుడు అనే మాట కనబడుతుంది. నా సేవకుడు యేసు ప్రభువుని గురించి 7 విషయాలు రాయబడినాయి. ఏంటి అంటే మొదటిది ఏంటంటే ఏమని పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభువుని అంటే నా సేవకుడని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి సెలవిస్తున్నాడు కుమారుని గురించి. తండ్రి కుమారుణ్ణి సేవకుడని పిలుస్తున్నాడు. నా సేవకుడు అనే మాట. రెండవది ఎవరు అంటే వివేకం కలిగిన వాడు. సేవకుడు మాత్రమే కాదు, ఆయన వివేకం కలిగిన వాడు రెండవది. మూడవది ఏంటంటే సేవకుడే వివేకం కలిగిన వాడే, కానీ మళ్ళీ తర్వాత ఏమవుతున్నాడు, ఆయన మహాగణుడు ఎంచబడతాడు. మహాగణుడు అని ఎంచబడతారు. చూడండి ఒక్కొక్క వచనం చూడాలి ఎలా పరిచయం చేస్తున్నాడు యేసుప్రభుని గురించి. తర్వాత ఏమైపోతున్నాడంటే ఆయన 14వ వచనం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని మనుషులు విస్మయం పొందుతారయ్యా, మనుషులు ఆశ్చర్యపోతారంటే 4వది ఏమంటున్నారంటే యేసు ప్రభు మహాగణుడుగా ఎంచబడతాడు. ఆయన ఎంచబడతాడు. దానికి ముందు ఏం జరుగుతుంది అంటే ఆయన ఎవరు గుర్తుపట్టలేనంతగా శ్రమలు పొందుతాడు. ఆయన ముఖాన్ని చూసి గుర్తుపట్టలేరంట, విస్మయం పొందుతారంటే ఆశ్చర్యపోతారంట. మహాగణుడుగా ఎంచబడడానికి ముందు ఏం జరుగుతుంది అంటే ఎవరు గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోతాడు అని చెప్తుంది. 5వది ఏంటంటే అనేక జనములను ఆయన చిలకరిస్తాడు. అనేక జనములను చిలకరిస్తాడు. 6వ వచనం చూడండి, 15వ వచనంలో 6వ విషయం ఏంటంటే రాజులు అతన్ని చూచి నోరు మూసుకుంటారు. 7వది ఆయన అందరికీ తెలియజేయబడతాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా 7 వచనాల్లో చూసుకున్నాం మనము. యేసు ప్రభుకు ఇవ్వబడిన స్థానం ఏంటి అంటే నా సేవకుడు అనే మాట రాయబడింది. 42వ అధ్యాయం కూడా అదే మాట రాయబడింది. చూడండి 42వ అధ్యాయం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణముకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనములకు న్యాయము తీర్చును. అతడు కేకలు వేయుడు, అతడు కంఠస్వరము వీధిలో వినబడి నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పుడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. యేసు ప్రభువుని గురించి రాయబడింది, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు. యేసు ప్రభు ఎలాంటి సేవకుడు అంటే ప్రాణమునకు ఇష్టమైన వాడు, ప్రాణమునకు ప్రియమైన వాడు, ప్రాణానికి ఆదరణ కలిగించేవాడు. భూమి మీద ఉన్న దైవజనులు సేవకులు ఎవరు తండ్రిని ఆదరించలేరు, కానీ
భూమి మీద ఉన్న సేవకులు కానీ, భక్తులు కానీ, పరిచారకులు కానీ ఎవరు తండ్రిని సంతోషపెట్టలేరు. కానీ ఎంత గొప్ప దైవజనులైనా ఆదాము మొదలుకొని ఎవరు కూడా తండ్రికి ఇష్టలు కారు. ఎవరు కూడా తండ్రిని సంతోషపరచలేరు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఒకే ఒక సేవకుడు, ఒకే ఒక సేవకుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ప్రాణమునకు ప్రియుడు ఆయన. భూమి మీద అందరూ తండ్రిని బాధపరిచినటువంటి వారే. అందుకే 1వ అధ్యాయంలో ఆయన ఇలా బాధపడతాడు, తన బాధను వ్యక్తపరుస్తాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవిగు అని దేవుడు బాధపడతాడు. ఆయన మాటికి తనను తాను చేసుకుంటాడు. ఇదిగో కుమ్మరి వాణ్ణి ప్రశ్నించారు, వీళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేశారు, నన్ను బాధ పెట్టారు అన్నట్లు. కానీ యేసుప్రభుని గురించి రాయబడింది, ఈయన నా ప్రాణమునకు ప్రియుడు. యేసుప్రభు ప్రియుడు అని రాయబడింది. ఆయన ఆదరణ కలిగించేవాడు, ఆయన కేకలు వేసేవాడు కాదు, అనవసరంగా మాట్లాడేవాడు కాదు, ఆయన కంఠస్వరము వీధిలో వినబడేవాడు, ఊరికి పని లేక మాట్లాడేవాడు కాదు. ఆయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిన ఆర్పడు. ఆయన అనవసరంగా అందరినీ తిట్టడు, అనవసరంగా శపించడు, అనవసరంగా చనిపోయేవారిని మరి చంపడైనా. కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు? బాగుపరుస్తాడు, ఆదుకునేవాడైన ఆయన సేవకుడు. ఎలాంటి సేవకుడు అంటే ఆయన నమ్మదగిన సేవకుడు మాత్రమే. కానీ తండ్రికి ఎలాంటి సేవకుడు? ఆయన ఆదరణ కలిగించే సేవకుడు రాయబడింది. యేసు ప్రభు భూమి మీదకి మానవుడిగా వచ్చి ఏ స్థానము తీసుకున్నాడు అంటే ఆయన తక్కువ స్థానాన్ని తీసుకున్నాడు, సేవకుని స్థానము తీసుకున్నాడు అని రాయబడింది. ఇక్కడ మనమందరం మందిరంలో కూర్చున్నాం. ఒకవేళ ప్రభు మందిరంలోకి వస్తే తక్కువ స్థానం ఏమైనా ఉందంటే అది తీసుకుంటాడు ఆయన. ఈ సంఘములోకి వస్తే ఒకవేళ యేసు ప్రభు వస్తే ఏ స్థానం తీసుకుంటాడు అంటే అందరికంటే తక్కువ స్థానం ఏదో అది తీసుకుంటాడు ఆయన. అలాంటి తక్కువ స్థానం తీసుకోవడానికి ఇష్టపడతాడు. అంటే అది మళ్ళా కొన్నిసార్లు ఏదో అదేంటి ధూర్తలక్షణం అని, వినయము ధూర్తలక్షణం అంటారు. మళ్ళీ ఏదో ఓవరాక్షన్ కాదు అది. యేసుప్రభు కావాలని ఓవరాక్షన్ చేయడం కాదు. ఆయన స్థానం అది, ఆయన స్వభావం తీసుకున్నాడు, కావాలని ఆయన చేసే పని కాదు. కొన్నిసార్లు అసలు వాళ్ళు తక్కువ స్థానం తీసుకోరు ఎప్పుడు కూడా. ఊరికే మంది జూళ్ళకి ఇదే కస కొడతా, ఇదే బండలు దురుస్తా, ఇదే బూజు దురుస్తా అంటారు మంది జూనికి. అట్లా కాదు యేసుప్రభు, అట్లా చేయడు. ఆయన స్థానము నిజాయితీగా తీసుకున్నటువంటి వాడు. కాబట్టి సేవకుని స్థానము తీసుకునేటువంటి వాడు. ఎందుకంటే ఆయన ముందు సేవకునిగా చూపిస్తున్నాడు, తర్వాత మనకు మాదిరి కొరకు చూపిస్తున్నాడు. ఆయన సేవకుడు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు సేవకుని స్థానం తీసుకున్నాడంటే ఆయనకు ఏ విధమైన ఆస్తి ఉండదు, తనకంటూ ఒక ఉద్దేశం ఉండదు. సేవకుడు అంటే అర్థం ఏంటంటే బానిస. సేవకుడు బానిస అర్థం ఏంటంటే సేవకునికంటూ ఒక ఆలోచన ఉండకూడదు, సేవకునికంటూ ఒక చిత్తం ఉండకూడదు అన్నమాట. సేవకునికి ఒక చిత్తం అనేది ఉండకూడదు. ఏ చిత్తం ఉండాలి? తండ్రి చిత్తమే ఆయన పని. ఆయనకంటే ఏ పని ఉండకూడదు. పొద్దున్న లేచిన నుండి భార్య కావాలి, పిల్లలు కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు ఆరోగ్యం బాగలేదు, నా బట్టలు పట్టించుకోవాలి, ఇల్లు అది ఏం ఉండకూడదు. ఆయనకేముండదు. పొద్దున్న లేచిన పని తండ్రి చిత్తమే. సేవకుడు అంటే అర్థం ఏంటంటే తండ్రి చిత్తమే. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉండకూడదు, ఆయనకంటూ ఒక చిత్తం ఉండకూడదు, ఆయనకంటూ ఒకటి ఏముండకూడదు. యజమాని చిత్తం కోసం బ్రతకడమే సేవకుని పని, దాసుని పని అని మనం చూస్తున్నాం. ఏమి ఉండకూడదు. అందుకే యోహాను సువార్త 4:34 అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. సొంత చిత్తము నెరవేర్చుకున్నవాడు దేవుని సేవకుడు కాదు, కానీ తండ్రి చిత్తము లేదా పంపిన వాని చిత్తము నెరవేర్చేవాడే సేవకుడు. యేసు ప్రభు సేవకుడు అంటే చిన్న సంగతి కాదండి. సేవకునికి ఏముండకూడదు? ఏమి ఆస్తి ఉండకూడదు, సొంత వారు ఉండకూడదు, ఒక ప్రణాళిక ఉండకూడదు, ఒక తలంపు ఉండకూడదు, ఒక ఉద్దేశం ఉండకూడదు. ఇప్పుడు భూమి మీద సేవకులం ఉండాము. సేవకుల చిత్తం ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని, ఆస్తులు కావాలని, పొలాలు కావాలని, బిల్డింగులు కట్టుకోవాలని, మంచి మంచి కార్లు కొనాలని, భూమి మీద స్థిరపడి భూమి మీద ఆర్థికంగా భౌతికంగా ఆస్తులు సమకూర్చుకొని తరతరాల వరకు తరగని ఆస్తి సంపాదించుకోవాలి, కూర్చుకోవాలని సేవకులు అనుకుంటున్నారు. కానీ సేవకుడు అంటే ఏంటంటే నేను భూమి మీద పరదేశిని. సేవకుడు అంటే భూమి మీద యాత్రికుణ్ణి. నాది ఏమీ కాదు. భూమి ఒకరోజు ఏమైపోతుంది? భూమి ఆకాశాలు అంతరించిపోతుంటే భూమి మీద మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. కానీ సేవకునిగా వచ్చి ఏం నేర్పుతున్నాడంటే సేవకుడు గుడారవాసి. ఎప్పటికైనా మట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే.
యేసుప్రభు మనకేం నేర్పిస్తానంటే నాకంటూ ఒక ఉద్దేశం ఉండకూడదు. లేచినాల వంటి మనం పొద్దున్న లేచి ఏమనుకుంటాం, అప్పులు కట్టుకోవాలి, పనికి కావాలి, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, బంగారు కొనాలి, ఆస్తులు కావాలి, మన తలంపు ఇది. కానీ యేసుప్రభు ఏం చూపిస్తున్నాడంటే భూమి మీద ఆయన బతికినాడు, పొద్దున లేస్తే ఆయన పని ఏంటి, నలిగిన వారిని విడిపించాలి, దుఃఖాక్రాంతులను ఓదార్చాలి. ఆయన తండ్రి చిత్తమే. అందులో తిరస్కారం ఎదుర్కొంటాడు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, బాధలు ఎదుర్కోవాలి, కొరడా దెబ్బలు తినాలి. సేవకుడు అంటే అర్థం ఏంటంటే తనకంటూ ఒక చిత్తం ఉండకూడదు, అంటే తనకంటూ ఒక ఉద్దేశము. ఆయన ఆలోచన అంతా దేవుని మహిమే, తండ్రిని మహిమపరచాలి. పొద్దున అదే పని, రాత్రి అదే పని. లేచినాలం ఉంటే యేసుప్రభు పని అంతా తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని. మనం అనుకుంటాం, కొందరు ఎవరన్నా బైబిల్ చదువుతున్నా, సంఘానికి తిరుగుతున్నా, వారపు కుడికెళ్ళి తిరుగుతున్నా, మందిరాన్ని పట్టించుకుంటుంటే సంఘాన్ని కొంచెంసేపు సాలియర్రా, సొంత పని చూసుకుందామంటాడు. ఎప్పుడు దేవుని పనేనా, ఎప్పుడు దేవుని పనేనా అంటాం. మన పని చూసుకుంటే మనకు ఏమి మిగలదండి. ఎప్పటికైనా ఈడ ఎక్కువ సంవత్సరాలు బతికేవాడు, నేను పరలోకం వెళ్ళను, భూమి మీద బతుకుతాను అనుకునేవాడు సొంత చిత్తం బతకాలి. కానీ పరలోకం వెళ్ళాలనుకున్న వారు ఏ చిత్తం కావాలి, తండ్రి చిత్తమే. అందుకే మనకేం నేర్పుతానంటే మనం కూడా సేవకులమే, మనం పనివారమే, మనం పరిచారకులమే. కాబట్టి మనం కూడా ఎవరం, సేవకుల స్థానాన్ని తీసుకోవాలి. మనం కూడా మనకంటూ ఒక చిత్తం, ఏ చిత్తం ఉంది, మన సొంత చిత్తం కాదండి, దేవుని చిత్తము మనము నెరవేర్చాలని. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరును గాక అని ఆయన ప్రార్థన నేర్పించాడు. పరలోకంలో నెరవేరిన చిత్తం భూమి ఊరికి నెరవేరును కాకంటే నెరవేరదు, అది మనం నెరవేర్చాలి, మనం కూడా చేయాలి. పరలోకంలో తండ్రి చిత్తం భూమి మీద నెరవేరాలంటే మనం ఏం చేయాలి, భూమి మీద మనం చేయాలి. పరలోక చిత్తం ఏంటి?